ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హిందీ భాషపై వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, అలాగే హిందీని సమర్థించే వాళ్ళు అండ్ న్యూట్రల్ గా ఉండే ప్రజలు, అలాగే ముఖ్యంగా తెలుగు భాషను ప్రేమించే వాళ్ళు అందరికీ కూడా చాలా ఉపయోగపడే వీడియో. సో ఈ వీడియో చివరి దాకా చూడండి, మీకున్న చాలా డౌట్స్ ఇందులో క్లియర్ అవుతాయి. ముందుగా హిందీ భాష మన జాతీయ భాషేనా లేక కేవలం ఒక పార్టీ లేదా ఒక ప్రాంతం నుంచి వచ్చిందా? ఇదే ప్రశ్న ఇప్పుడు దక్షిణ భారతదేశాన్ని కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇప్పుడు క్లియర్ గా చెప్పాలంటే భారత రాజ్యాంగం ప్రకారం హిందీ జాతీయ భాష కాదు, అది అధికార భాష మాత్రమే. కానీ దక్షిణ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అని కొంతమంది నిరసనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే 1949లో రాజ్యాంగం రూపొందించినప్పుడు హిందీని అధికార భాషగా నిర్ణయించారు. కానీ అదే సమయంలో ఇతర ప్రాంతీయ భాషల ప్రాముఖ్యతను పరిరక్షించడానికి ఆర్టికల్ 343 నుంచి 351 వరకు కొన్ని స్పష్టమైన నిబంధనలు చేర్చారు. కానీ 1965 నాటి భాషా ఉద్యమాల తర్వాత కేంద్రం ఈ నిర్ణయంపై దక్షిణాది రాష్ట్రాల వ్యతిరేకతను గుర్తించింది. అండ్ ఇప్పుడు పరిస్థితి మళ్లీ 1965 నాటి సంఘటనలను గుర్తు చేస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వారి విధానాలు హిందీ భాషను క్రమంగా దేశం మొత్తానికి ఒత్తిడి ద్వారా రుద్దేలా మారుతూ ఉన్నాయి. ఎలా అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు అండ్ అధికారిక వెబ్సైట్లు, అలాగే కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో హిందీకి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే విషయాన్ని పలుమార్లు స్పష్టం చేశారు. ఒకసారి ఆయన మాట్లాడుతూ, మనకు ఒక మాతృభాష ఉంది, దాన్ని తప్పకుండా అభివృద్ధి చేయాలి. హిందీ నేర్చుకోవడం తప్పు కాదు, కానీ తెలుగు లేదా తమిళం లేదా కన్నడ మీద ఈ హిందీని మోపడం మాత్రం తప్పు అని. అలాగే ఒకప్పుడు తమిళనాడులో యాంటీ హిందీ ఇంపోజిషన్ ఉద్యమం అత్యంత శక్తివంతంగా జరిగింది. దాంతోనే కేంద్రం 1965 తర్వాత పూర్తిగా హిందీని తప్పనిసరిగా మోపే ప్రయత్నాలు తగ్గించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అదే కేంద్రం మళ్లీ ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల మార్పుల ద్వారా హిందీకి ప్రాధాన్యం పెంచే ప్రయత్నం అయితే చేస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పనిలో హిందీ తప్పనిసరి అవుతుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లో తెలుగు లేదా తమిళ వంటి భాషల్లో ఎంపిక ఉండదు. సో యూపీఎస్సీ పరీక్షల్లో కూడా హిందీకి కలిగే లాభాలపై ఇతర భాషా అభ్యర్థులు నిలదీస్తూ ఉన్నారు. అలాగే 2023లో పార్లమెంట్ కమిటీ ఆన్ హిందీ రూపొందించిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా హిందీకి ప్రాధాన్యత పెంచాలని, హిందీని అధికార భాషగా ప్రభుత్వ వ్యవహారాల్లో అమలు చేయాలని సిఫారసులున్నాయి. దీని మీద దక్షిణ భారతంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తెలుగు భాష నిలబడగలదా అన్న క్వశ్చన్ ఉంది. తెలుగు భాషపై కేంద్రం చేస్తున్న మౌన దాడులను గుర్తించకపోతే మన విద్యా విధానం నుండి తెలుగు పూర్తిగా తొలగిపోతుందనే భయం కూడా చాలా మందికి ఉంది. అలాగే ఈ రోజుల్లో నేషనల్ స్కూల్ సిలబస్ అయిన ఎన్సీఈఆర్టీ బుక్స్ లో తెలుగు భాష తక్కువగా ప్రస్తావనకు వస్తుంది. అండ్ హిందీ కథలు, కవితలు ఎక్కువగా ఉంటాయి. అండ్ సిసి అంటే కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ విధానంలో హిందీకి ఎక్కువగా మార్కులు ఉండి తెలుగు ఆప్షనల్ సబ్జెక్ట్ గా మిగిలిపోతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఓటీటీలపై హిందీ డబ్బింగ్, హిందీ ప్రమోషన్స్ మాత్రమే ఎక్కువ. అదే సమయంలో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఉన్న సినిమాలకు ప్రమోషన్స్ తక్కువగా ఉంటుంది. ఇది భాషల తేడా మీద ప్రభావం చూపుతుంది. అండ్ వాణిజ్య ప్రకటనలు, అలాగే ప్రభుత్వ ప్రచారాలన్నీ కూడా ఎక్కువగా హిందీలోనే ఉంటూ ఉన్నాయి. అండ్ దక్షిణ రాష్ట్రాల్లో పనిచేసే బ్యాంకుల సైట్లు కూడా హిందీ, ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటూ ఉన్నాయి. వీటిలో తెలుగు లేని స్థితి వల్ల మనకు అందులో భాగస్వామ్యం లేకుండా పోతోంది. ఈ విషయం మీద రాజకీయ నాయకుల భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ప్రజల అభిప్రాయం మాత్రం స్పష్టంగా ఉంది, మన భాషను మనమే పరిరక్షించుకోవాలి అని. అలాగే 2024 తర్వాత మొదలైన పాఠ్య పుస్తకాల మార్పుల్లో ఎక్కువగా హిందీ ఆధారిత కథలు, అలాగే జాతీయ నాయకుల పేర్లు వచ్చాయి. కానీ దక్షిణాది నేతలు, కవులు అండ్ సాహితీవేత్తల ప్రస్తావనలు తక్కువగా మారాయి. ఇదంతా క్రమంగా ఇతర భాషలను నెమ్మదిగా తగ్గించేసే విధంగా కనిపిస్తోంది. సో ప్రెసెంట్ తెలుగు విద్యార్థులు హిందీలో ఉద్యోగాలు రావచ్చని హిందీ నేర్చుకుంటూ ఉన్నారు. ఇది సరైన దారిలో హిందీ నేర్చుకోవడం కాదు, ఇది ఒక బలవంతంతో కూడిన మార్గం అన్నమాట. అండ్ ఇప్పుడు విద్యార్థులకు మనం భవిష్యత్తులో స్థానిక భాషల్లో ఉద్యోగాలు దొరకవు అనే భయాన్ని తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. అండ్ విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో సాంకేతిక రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు హిందీ తప్పనిసరిగా మాట్లాడాలి అనే ఒత్తిడులు కూడా వస్తూ ఉన్నాయి. సో ఇది భాషా ఆధిపత్యం అన్నమాట. ఈ భాషా ఆధిపత్యం కేవలం హిందీయేతర రాష్ట్రాల మీదే కాదు, ఇది సంస్కృతుల మధ్య మౌలిక తేడాలను తీసుకొస్తుంది. ఎందుకంటే భాష మారితే ఆచారాలు, సంస్కృతి, జీవన శైలి కూడా మారిపోతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణ భారతదేశం మొత్తం మళ్ళీ ఒకదానిపై ఒకటి ప్రశ్నించుకుంటోంది, మన భాషల గౌరవం ఎవరు కాపాడాలి అని. ఇప్పుడు ప్రస్తుత 2025లో పరిస్థితిని గమనిస్తే కొత్త విద్యా విధానంలో హిందీని తప్పనిసరిగా నేర్పాలన్న నిర్ణయం దక్షిణ రాష్ట్రాల్లో తీవ్ర ప్రతిఘటనలకు దారితీసింది. తమిళనాడు ఎప్పటిలాగే దీనికి తీవ్రంగా వ్యతిరేకత తెలిపింది. అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా విద్యా వ్యవస్థపై కేంద్ర ప్రభావం పెరుగుతోంది. వాస్తవానికి భారత రాజ్యాంగం అనుబంధం 8 ప్రకారం ఇండియాలో 22 అధికార భాషలు గుర్తించబడ్డాయి. హిందీ వాటిలో ఒకటి మాత్రమే.
కానీ యూపీఎస్సీ, ఎస్ఎస్సి కేంద్ర ప్రభుత్వ పరీక్షలు, నోటిఫికేషన్లలో హిందీకి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇది తెలుగు, కన్నడ, తమిళ అభ్యర్థులకు అసమాన అవకాశాలు కలిగించే పరిస్థితిని సృష్టించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక చోట్ల హిందీ తప్ప ఇంకేం ఉండదు అనే స్థితి కనిపిస్తోంది. సౌత్ సెంట్రల్ రైల్వేలో హిందీ రికార్డులు తప్ప స్థానిక భాషలు కనిపించవు. ఇది ఉద్యోగాల్లో భాషా అసమానతను పెంచుతోంది. అలాగే మద్రాస్ హైకోర్టు సైతం గతంలో ఒకసారి కేంద్రాన్ని ప్రశ్నించింది, ఎందుకు హిందీ మాత్రమే ఆధారంగా తీసుకుంటున్నారు అని. అలాగే 2024లో మైసూరు యూనివర్సిటీ నిర్వహించిన ఒక సర్వేలో దక్షిణ భారత యువతలో 72% మంది హిందీని ఎక్కువగా ప్రోత్సహిస్తే మా భవిష్యత్తు వెనక్కి పోతుంది అని అభిప్రాయపడ్డారు. ఇది విద్యా విధానంలో భాషల సమతుల్యతపై డౌట్స్ రేకెత్తిస్తోంది. ఇప్పుడు కొత్తగా వందే భారతం, హర్ ఘర్ తిరంగా, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వంటి కార్యక్రమాల్లో హిందీకి అధిక ప్రాధాన్యం కల్పిస్తూ స్థానిక సంస్కృతులు క్రమంగా పక్కకు తప్పుతూ ఉన్నాయి. వీటిలో తెలుగు పాత్రలు లేదా ప్రాంతీయ కళల ప్రాధాన్యం లేకపోవడం, అలాగే సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. అంతర్జాతీయ మైనారిటీ హక్కుల సంస్థలు కూడా ఇప్పటికే హెచ్చరికలు చేశాయి. భారత్ లో భాషలపై సమానత పాటించకపోతే అంతర్గత సామరస్యం దెబ్బతింటుంది అని. అయితే కేంద్రం మాత్రం ఒక దేశం ఒకే భాష అనే అభిప్రాయంతో ముందుకు సాగుతోంది. సో ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ అభిప్రాయపడుతున్నారు పలువురు న్యాయ నిపుణులు. సో తెలుగు ప్రజలు, నేతలు, విద్యావేత్తలు ఇప్పుడు ఏకతాటిపైకి వస్తున్నారు. మన భాషలకు సమాన గౌరవం కావాలి అని. ఇది ఒక కొత్త ఉద్యమంగా మారుతోంది. చివరగా మనం మర్చిపోకూడనిది ఏంటంటే, భాష అనేది మన చైతన్యం అండ్ హిందీకి వ్యతిరేకత కాదు. ఇది తెలుగుకి గౌరవం కావాలన్న ఆకాంక్ష మాత్రమే అని. ఒక జాతీయ కళ కంటే ముందు ప్రాంతీయ గుర్తింపులు అంగీకరించాలి. అప్పుడే నిజమైన ఒక భారతదేశం సాధ్యమవుతుంది. భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మన భాష కోసం మనం ఇప్పుడు నిలబడకపోతే రేపటి తరం మన మాటల్ని కూడా మర్చిపోతుంది. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.